హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదేంటని చూస్తున్నారండి. ఇది అల్లం పచ్చడి. దీనికి ఆయిల్ అవసరం లేదు. స్టవ్ కూడా అవసరం లేదండి. ఎలా చేయాలో చెప్తాను. అల్లం, పచ్చిమిరపకాయలు, బెల్లం, జీలకర్ర, చింతపండు. ఇంతేనండి. ఇంకేం అవసరం లేదు. ఈ చింతపండు అనేది కొంచెం నీళ్లు పోసి నానబెట్టుకోండి. ఇంకొకసారి చూపించేస్తున్నాను ఏంటో చూడండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం మనకిప్పుడు కావాల్సింది ఒక మిక్సీ జార్‌ని అనమాట. మిక్సీ జార్‌ని తీసుకొని అందులోకి 1 బై 1 ఇవన్నీ నేను చూపించినవన్నీ జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు. ఈ పచ్చిమిరపకాయలు పచ్చవి కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర ఎర్ర పచ్చిమిరపకాయలు ఉన్నాయనేసని వేసుకున్నాను పండిపోయినయి. అంటే కలర్ బావుంటుందనమాట. కొంచెం బెల్లం అనమాట. బెల్లం మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి. నెక్స్ట్ చింతపండు నానబెట్టుకోమన్నాను కదా! దాన్ని పక్కన పెట్టండి. ఎప్పుడు వేయాలో చెప్తాను నేను. నెక్స్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టుకోండి. మీ దగ్గర రోలు ఉంటే రోల్లో కూడా కుమ్ముకోవచ్చు. ఇప్పుడు ఈ నానబెట్టిన చింతపండు వాటర్‌తో పాటు వేసేసేయండి. వేసేసిన తర్వాత ఇదంతా మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టాలనమాట. ఈ టైంలోనే మీరు ఒకసారి ఉప్పు, బెల్లం ఇవన్నీ చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఒకసారి వేసుకోండి. నెక్స్ట్ దీనికి కావాలి అనుకుంటేనే మేమైతే తాలింపు పెట్టుకుంటామండి. అందు గురించి అనేసి నేను తాలింపు పెడుతున్నాను. కొంచెం నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేపుకొని పచ్చడిలోకి వేసుకోండి. ఈ అల్లం పచ్చడి ఇడ్లీ పిండి రొట్టె అంటాం కదా! అందులోకి చాలా బావుంటుందండి. అందు గురించి అనేసని ఇవాళ నైట్ డిన్నర్‌లోకి చేస్తున్నాను ఇది. అంటే రొట్టె వేస్తున్నాననమాట. అదే చూపిస్తున్నాను మీకు. రొట్టె. రొట్టె అనేది ఇలా కాల్చుకుంటే చాలా బావుంటుందండి. చూసారు కదా! యమ్మీ యమ్మీ రొట్టె, అల్లం పచ్చడి రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.